విశాఖపట్నంలో నాన్ వెజ్ షాప్స్ దగ్గర క్యూ లైన్స్ చూస్తే కనుక జనరల్ ఎలక్షన్స్లో లైన్స్ ఎలా ఉంటాయో అలా కనిపిస్తున్నాయి. కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఒక్కసారిగా అందరూ కూడా నాన్ వెజ్ వైపు టర్న్ అయ్యారు. మనం చూస్తుంటే కనుక స్పైసీ చికెన్, మార్వలెస్ మటన్ అంటున్నారు విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా. ఎక్కడ చూసినా కూడా చికెన్ సెంటర్స్, మటన్ సెంటర్స్, అలాగే నాన్ వెజ్ షాప్స్ అన్నీ కూడా ఫుల్ రష్గా కనిపిస్తున్నాయి. అయితే రేట్స్తో పనే లేదు, టేస్టీ మాత్రమే మాకు కావాలి అనేది అయితే మాత్రం వైజాగ్ పబ్లిక్ అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఈ నెల రోజులు ఆధ్యాత్మిక వాతావరణం, పూజలు, అలాగే వ్రతాలు, వీటిలన్నిటితో అసలు ఎవరు కూడా నాన్ వెజ్ వైపు అయితే వెళ్ళలేదు. అందరూ వెజిటేరియన్స్కే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చారు. కానీ ఈరోజు కార్తీక మాసం అయిపోవడం, సండే అవడం, అలాగే కార్తీక మాసంలో ఏవైతే వన భోజనాలు ఇవన్నీ ఉంటాయో వాటి కోసం కూడా స్పెషల్ ఐటమ్స్ని ఎవరు కూడా ఇప్పటిదాకా అయితే ప్రిఫర్ చేయలేదు. అయితే ఈరోజు చూసుకుంటే కనుక ఇక్కడ షాప్స్లో మనకు అసలు చాలామంది క్యూ లైన్స్ కనిపిస్తున్నాయి. నాన్ వెజ్ షాప్స్ దగ్గర వీళ్ళందరూ కూడా పర్చేస్ తీసుకొని వెళ్ళడానికి. ఒకసారి మాట్లాడదాం ఇక్కడ ఉన్న వాళ్ళతో. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఏంటి మటన్, చికెన్ సేల్స్ అంటే ఈరోజు మీ స్పెషల్స్ ఏంటి? మటన్ అంటే ఈ 4 రోజులు అంటే ఈ నెల రోజులు కార్తీక మాసం పూజలు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, సో ఎవరు కూడా నాన్ వెజ్ వైపు వెళ్ళలేదు. ముఖ్యంగా ఏదైతే కార్తీక మాసం మాలలు ఇవన్నీ ఉంటాయి, సో అయిపోయింది, ఒకసారిగా నాన్ వెజ్ వైపు పడ్డారు. అంటే ఏంటి సార్, ఏంటి ఆ స్పెషల్, ఆ క్రేజ్ ఏంటి? అలాంటిది ఏం లేదు మేడం, జస్ట్ ఆ కార్తీక మాసం అయిపోయిన తర్వాత నార్మల్ కదా అది. రేట్స్ ఎలా ఉన్నాయి మార్కెట్లో మీరు చూస్తే? రేట్స్ అయితే బాగానే ఉన్నాయి, రీజనబుల్గా ఉంది.